గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మన్ను టీచర్స్ ఛానల్. సో సీటెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది రిలీజ్ అయింది ఆల్రెడీ. అండ్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మనకు అక్టోబర్ 19th వరకు అప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ రకమైన లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలన్న దాని మీద చాలామందికి డౌట్ అనేది వస్తుంది. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అన్న దాని మీద కూడా డౌట్ వస్తుంది. మనకి ఇక్కడ 20 లాంగ్వేజెస్ అనేటివి ప్రొవైడ్ చేశారు కదా సీటెట్ వాళ్ళు. సో ఆ 20 లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ కూడా అదే లాంగ్వేజ్లో వస్తుందా అనేసి చాలామందికి డౌట్ అనేది ఉంది. సో ఇవాళ ఆ లాంగ్వేజెస్ గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. సో సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో లాంగ్వేజెస్ గురించి కానీ అండ్ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. సో అది చదివిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. సో దానిలో ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూడండి. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు 20 లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. ఏమేం లాంగ్వేజెస్ అవి? ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, అసామీస్ ఉంది, బెంగాలీ ఉంది, గారో ఉంది, గుజరాతీ, కన్నడ, కాశీ, మలయాళం, మణిపురి, మరాఠీ, మీజో, నేపాలీ, ఒరియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, టిబెటిన్, ఉర్దూ. సో ఇన్ని లాంగ్వేజెస్ 20 లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. ఈచ్ లాంగ్వేజ్కి కోడ్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఈ 20 లాంగ్వేజెస్ కూడా మనకి పేపర్ 1 పేపర్ 2లో 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఆ లాంగ్వేజెస్ సెలెక్షన్లో ఈ 20 లాంగ్వేజెస్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకి పేపర్ 1లో లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అని సిలబస్లో ఉంది కదా. సో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ 20 లాంగ్వేజెస్ నుంచి ఎనీ 2 లాంగ్వేజెస్. అలాగే పేపర్ 2లో కూడా లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అని సిలబస్ ఉంది కదా. సో అక్కడ కూడా ఒక 2 లాంగ్వేజెస్ ఈ 20 లాంగ్వేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి స్క్రీన్ మీద. సో అందులో క్లియర్గా మెన్షన్ చేశారు లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ 1 ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉండాలి పేపర్ 1కి కానీ పేపర్ 2కి కానీ. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 ఈ 20 లాంగ్వేజెస్లో తెలుగు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ తెలుగు అనే లాంగ్వేజ్ మీరు మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేయొద్దు. కంపల్సరీ ఇంకో లాంగ్వేజ్ ఉండాలి. అంటే తెలుగు ఇంగ్లీష్, లేకపోతే తెలుగు హిందీ, హిందీ ఇంగ్లీష్, ఇలా హిందీ హిందీ, తెలుగు తెలుగు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నట్టు సెలెక్ట్ చేయొద్దు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే పేపర్ 1లో తెలుగు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, పేపర్ 2లో కూడా మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ తీసుకోవచ్చు. సో అక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక పేపర్లో 2 లాంగ్వేజెస్ సేమ్ ఉండొద్దు. అంటే లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 డిఫరెంట్గా ఉండాలి. పేపర్ 1లో అంతే, పేపర్ 2లో అంతే. సో అంటే ఇప్పుడు పేపర్ 1లో మీరు ఒక లాంగ్వేజ్ అనేది 20 లాంగ్వేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాక పేపర్ 2కి 19 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఓకే, సో వైస్గా చూసి సెలెక్ట్ చేసుకోండి. సేమ్ లాంగ్వేజ్ మాత్రం పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు ఆప్షన్ ఇచ్చినా సేమ్ లాంగ్వేజ్ అనేది పెట్టకూడదు, బికాస్ అది వర్తించదు. ఇక్కడ వాళ్ళు క్లియర్గా నేను హైలైట్ చేశాను చూడండి స్క్రీన్ మీద, అక్కడ అదే మెన్షన్ చేశారు. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 రెండు పేపర్స్లలో డిఫరెంట్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేయాలి. అంటే పేపర్ 1లో తెలుగు అండ్ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, పేపర్ 2లో కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ తీసుకోవచ్చు. కానీ పేపర్ 1లో తెలుగు తెలుగు, పేపర్ 2లో తెలుగు తెలుగు, అట్లా 2 సేమ్ లాంగ్వేజెస్ ఒకటే పేపర్లో తీసుకోవద్దు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. సీటెట్ స్టార్టింగ్లో మనకి ఇన్ని లాంగ్వేజెస్ అనేటివి అవైలబుల్లో లేవు. సో ఇప్పుడే మనకి ఇన్ని లాంగ్వేజెస్ అనేటివి అవైలబుల్కి వచ్చాయి. ఓకే, సో దానివల్ల ఏమైంది, ఈ లాంగ్వేజెస్ వల్ల మనకి ఆప్షన్స్ అనేటివి పెరిగాయి. దాంతోపాటు కన్ఫ్యూజన్ కూడా పెరిగింది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కొంచెం దూరం అయిందని అనుకుంటున్నాను. సో పేపర్ 1లో 2 లాంగ్వేజెస్ డిఫరెంట్ తీసుకోవాలి. అలాగే పేపర్ 2లో 2 లాంగ్వేజెస్ డిఫరెంట్ తీసుకోవాలి. ఓకే, అలాగే మీరు చూసినట్టయితే స్క్రీన్ మీద లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుంచే నేను తీసుకున్నాను. సో లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ సీటెట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి, బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్ కలిపి. ఓకే, ఇప్పుడు మనకి ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే స్టేట్ వాళ్ళు పెట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వాళ్ళ మదర్ టంగ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, అవునా. సో మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్ అనేది బైలింగ్వల్ లాంగ్వేజ్ తోటి మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు. ఓకే, సో బైలింగ్వల్ లాంగ్వేజ్ అనేది మీకు 2 లాంగ్వేజెస్ని కలిపి క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు. ఓకే, అలాగే సెంట్రల్లో 2 లాంగ్వేజెస్ బైలింగ్వల్ అని అంటే హిందీను ఇంగ్లీష్ కలిపి ఇస్తారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో ఉండదు. క్వశ్చన్స్ ఓన్లీ హిందీను ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. అంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి లేదా హిందీ వచ్చి ఉండాలి. ఓకే,
సో మళ్ళీ చెప్తున్నాను, లాంగ్వేజెస్ అనేటివి ఒక 20 లాంగ్వేజెస్ అనేది మనకి ఆప్షన్స్లలో ఇచ్చారు. ఆ 20 లాంగ్వేజెస్లో మనము ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు ఎక్కడ, లాంగ్వేజ్ సిలబస్లో. కానీ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ మాత్రం హిందీ, ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. అక్కడ మీడియం అని మనకి ఇస్తారు, ఏ మీడియంలో మీకు క్వశ్చన్ పేపర్ రావాలి అని ఇస్తారు. సో అక్కడ మనం ఇంగ్లీష్ ఆర్ హిందీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. 20 లాంగ్వేజెస్ ఆప్షన్ ఉండదు. 20 లాంగ్వేజెస్ ఆప్షన్ ఉండేది ఒకటే దగ్గర, ఎక్కడ, అది సిలబస్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవడంలో. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న 150 క్వశ్చన్స్లో మనకి 60 క్వశ్చన్స్ అనేటివి లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే, ఆ 60 క్వశ్చన్స్ మాత్రమే మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో వస్తాయి. ఫర్ సపోజ్ మీరు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నారనుకోండి, అందులో 30 క్వశ్చన్స్ మీకు తెలుగులో వస్తుంది. అలాగే లాంగ్వేజ్ 2 హిందీ ఆర్ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, హిందీ తీసుకుంటే హిందీలో వస్తుంది, లేకపోతే ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ మిగతా 90 క్వశ్చన్స్ మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. ఓకే, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ, సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, ఇవన్నిటికీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది మీకు వస్తుంది. ఓకే, అలాగే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓన్లీ లాంగ్వేజెస్లో మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ చాయిస్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. 20 లాంగ్వేజెస్ చాయిస్ అనేది సిలబస్కి మాత్రమే వర్తిస్తుంది, టోటల్ క్వశ్చన్ పేపర్కి కాదు. సో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనకు ఆబ్వియస్లీ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో 60 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి కలిపి. అంటే లాంగ్వేజ్ 1లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, లాంగ్వేజ్ 2లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో లాంగ్వేజ్ 1లో మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి పెడగాకీకి, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కి. అలాగే లాంగ్వేజ్ 2లో కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, లాంగ్వేజ్ 1లో ఇక్కడ హైలైట్ చేసిన దాని గురించి చూడండి, అక్కడ 2 ప్యాసేజెస్ ఉంటుంది, అలాగే ఒక ప్రోస్ ఉంటుంది అండ్ ఒక పోయం ఇస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి పోయట్రీ వచ్చి ఉండాలి లాంగ్వేజ్ 1 తీసుకుంటే. ఇప్పుడు లాంగ్వేజ్ 1 మీరు ఇంగ్లీష్ తీసుకున్నా, హిందీ తీసుకున్నా, తెలుగు తీసుకున్నా, లేకపోతే 20 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా మీకు ఆ లాంగ్వేజ్లో పోయట్రీ అంటే పద్య భాగం వచ్చి ఉండాలి. ఓకే, పద్య భాగాన్ని అర్థం చేసుకునేలా ఉండాలి. అలాంటప్పుడే ఆ లాంగ్వేజ్ని లాంగ్వేజ్ 1 కిందకి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్లో మీకు పద్య భాగం అనేది ఉండదు. ఓకే, అర్థమైందా? సో సెకండ్ లాంగ్వేజ్లో పద్య భాగం ఉండదు, ఓన్లీ 2 ప్రోస్ ప్యాసేజెస్ మాత్రమే ఉంటాయి. చూసారు కదా, హైలైట్ చేశాను చూడండి లాంగ్వేజ్ 2 కింద. సో అక్కడ 2 ప్రోస్ మాత్రమే ఉంటాయి. అదే లాంగ్వేజ్ 1లో మీకు పోయట్రీ ఉంటుంది. సో లాంగ్వేజ్ 1లో పోయట్రీ కూడా ఉంటుంది, లాంగ్వేజ్ 2లో పోయట్రీ ఉండదు. సో లాంగ్వేజ్ 1 మీకు పద్య భాగం వచ్చేలా ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఆ లాంగ్వేజ్. అలాగే లాంగ్వేజ్ 2 మీకు ఈజీగా ఉండే లాంగ్వేజ్ని తీసుకోండి. ఫర్ సపోజ్ నాకు తెలుగులో పద్య భాగం వస్తుంది, సో నేను తెలుగు అనేది లాంగ్వేజ్ 1 కిందకి సెలెక్ట్ చేసుకుంటా. అండ్ ఇంగ్లీష్లో నాకు పోయట్రీ రాదు, బట్ ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది నాకు, సో దాన్ని లాంగ్వేజ్ 2లో తీసుకుంటా. ఇక్కడ అర్థమైందా? పోయట్రీ వచ్చిందని లాంగ్వేజ్ 1కి తీసుకున్నా, అలాగే పోయట్రీ లేదు కాబట్టి అండ్ నాకు అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఇంకోటి ఉంది కాబట్టి లాంగ్వేజ్ 2కి తీసుకున్నా. ఓకే, సో ఈ ప్రకారంగా లాంగ్వేజెస్ అనేటివి కూడా మీరు 20 లాంగ్వేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ పేపర్ అనేది మీరు 20 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లోంచి ఉండదు, ఓన్లీ హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజెస్ ఓన్లీ లాంగ్వేజ్ సిలబస్కి మాత్రమే వర్తిస్తుంది. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే ఆ 30 క్వశ్చన్స్ తెలుగులో వస్తాయి. అలాగే లాంగ్వేజ్ 2 హిందీ ఆర్ ఇంగ్లీష్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్లో వస్తాయి. మిగతా సిడిపి కానీ, సబ్జెక్ట్ గురించి కానీ, అండ్ ఇంకొకటి ఏంటి ఈవీఎస్ గురించి కానీ, వీటన్నిటికీ హిందీ, ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, సో లాంగ్వేజెస్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, క్లారిఫై చేస్తాను. అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు లాంగ్వేజెస్ చూస్ చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీటెట్కి సంబంధించిన వివరాలు నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను, కానీ ఇవి నాకు బోనస్ వీడియోస్ కిందకు వస్తాయి. సో ఎప్పుడు అప్లోడ్ చేస్తా అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, బికాస్ సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పెట్టే కొద్దీ నేను వీడియోస్ అనేవి తీసుకొస్తాను. సో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫై అయిపోతుంది నేను అప్లోడ్ చేయగానే వీడియో. సో బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.